ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటివి ప్రత్యేకంగా ఆయన గుర్తించి రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని నాకు ఇచ్చిన తక్కువ సమయంలోనే ఈ యొక్క 2-3 ముక్కలు మాట్లాడాల్సి వచ్చింది, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోదరా. శ్రీనివాస రెడ్డి గారు, కాకినాడ. ముందుగా వేదికను అలంకరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత వందనాలండి. మరి అలాగే నేను కాకినాడ సిటీ నుంచి వచ్చాను. నా పేరు శిరీష. నాకైతే ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి. నా తాతలేమి రాజకీయంగా రాలేదు, అలాగే మా తండ్రులు కూడా రాలేదు. కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి మరి పార్టీకి రావడం అయితే జరిగిందండి. ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశానన్నమాట. వీర మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వీర మహిళా విభాగం అని కళ్యాణ్ గారి ఒక మాట విన్నాను నేను. మీ చేతికి కత్తి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తి పట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా వీర మహిళలు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి. అదే మాటతో ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని నేను ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. అలాగే మరి నేను వెళ్తూ ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది అడ్డుపడ్డారు, కానీ నేను ఆగలేదు. నీకు ఏంటి నీ ధైర్యం అంటే, నా వెనకాలన్న ధైర్యం నా బెప్పులే, నా అన్న మాట మీద ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. ఆయన కంటి చూపు చాలు మనకి, మనం ఎలా ఉన్నామో డిసైడ్ చేస్తాడు. ఆయన చిరునవ్వు చాలు మనం ఎలా ఉన్నామో తెలియజేయడానికి. ఆ మాటతోనే ఇక్కడి వరకు వచ్చానండి. ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సేనాపతి శేషు, నర్సీపట్నం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకర్పల్లి మండలం అండి, జీకోడూరు గ్రామం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకొని పూరు గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనండి. 2020లో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరో రాజకీయాలు లేరు, కానీ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను 2020లో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక 15 మంది జన సైనికులతో పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో కేవలం నేను 13 ఓట్లతో మాత్రం ఓడిపోయానండి. 912 మంది మా గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేశారు. ఈ